వ్యతిరేకత బీజేపీనా? అయితే జనరల్గా మనం ఎప్పుడు కూడా స్టేట్ది మీరు చెప్పిన ఫార్ములా ఏదంటే స్టేట్ వైడ్గానే చెప్పిర్రు. అంటే గతంలో టీడీపీ 10 ఏళ్ళు, తర్వాత కాంగ్రెస్ 10 ఏళ్ళు, టీఆర్ఎస్ 10 ఏళ్ళు అనే యాంగిల్లో చెప్తారు. కానీ దేశం మొత్తం అయితే మరి అప్పుడు బీజేపీ కూడా పెద్దగా ఇప్పుడు 2 సార్లు వచ్చింది, కానీ అప్పుడు లేకుండే, అప్పుడు లేదు. కానీ అంటే అడిగినా నేను ఇదే క్వశ్చన్, మీరు ప్రధాని ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు మోడీ అంటే రీజన్స్ అడిగితే ఎక్కువ మంది లేడీస్ రిలేటెడ్ ఏమో రామ మందిరం కట్టిండు, మాకు 500 ఏళ్ళ నుంచి ఉన్నది అని చెప్పేసి లేడీస్ దాంట్లో ఇది ఉంది. తర్వాత యూత్లో ఏముందంటే అన్న టెర్రరిస్టులు లేరు, బాంబ్ బ్లాస్ట్ లేవు. ఈ గతంలో 2013లో దిల్సుఖ్ నగర్లో కానీ సంజయ్ పార్క్ దగ్గర కానీ బ్లాస్ట్లు అవ్వడము, గోకుల్ చాట్ దగ్గర కోటీలు అవ్వడము, అవి ఇంకా పబ్లిక్ మైండ్లలో అట్లనే ఉన్నాయి. అప్పుడు అవ్వడము ఈ 10 ఏళ్లలో కాకుండా ఉండడం వల్ల టెర్రరిజాన్ని అంతమొందిస్తుండ అనేది బాగా ఇది మెయిన్ బేసిక్ వెళ్ళిపోయింది అన్నట్టు. అబ్బా మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ వాళ్ళు టెర్రరిస్ట్ వస్తుందేమో అనే ఆన్సర్లు వాళ్ళు చెప్పితే నేను విన్నా. అంటే ఈ 2 ప్రధాన కారణాలు బాగున్నాయి. తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇష్యూ 370 ఆర్టికల్ రద్దు చేయడం, అంటే వీళ్ళు ఎవరైతే చెప్తారో ఇవన్నీ చెప్తున్నట్టు కారణం. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ పోయేదే కాదు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పోతున్నాం. ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే పౌరసత్వం. ఇంతకుముందు 2 పౌరసత్వాలు ఉండగా ఈ రీజన్స్ అన్నీ చెప్తున్నారు అట్లా. ఇక సీట్ల అంశం పైన ఇటు బెట్టింగ్లు నడుస్తున్నాయి, ప్రధాన రాజకీయాల మధ్య చర్చ నడుస్తుంది. జనాలు కూడా అనుకుంటున్నారు ఈ పార్టీకి ఇన్ని, ఆ పార్టీకి ఇన్ని, ఇక బీఆర్ఎస్కు ఇన్ని అని చెప్పుకుంటున్నారు. ఓవరాల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే మీకు ఏం తెలిసింది? నేనైతే అనుకుంటున్నాను, నేను తిరిగిన దాన్ని బట్టి నా అంచనా ప్రకారం మెజారిటీ అయితే బీజేపీకి వస్తాయి. బీజేపీకి దగ్గర 10 వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు, 10 కంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. కాంగ్రెస్ గెలిచే సీట్లు అవుట్ రైట్గా గెలిచేటి 3 సీట్లు. ఒకటి ఖమ్మం, రెండోది నల్లగొండ, మూడోది మహబాద్. ఈ 3 సీట్లలోనే గెలుస్తుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ అనేది కంపేర్ టు వేరే జిల్లాలు చూసుకుంటే చాలా తక్కువ ఉంది. వాళ్ళు ఎప్పుడు ఫోకస్ చేయలేదు ఆ సైడ్. కొంత కాంగ్రెస్ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో ఉండడం, తర్వాత అటు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, అదంతా అనుకూలంగానే అది సెట్ అయిపోయింది. సీట్లు కూడా ఎక్కువ కాంగ్రెస్ ఉంది. ఒకవేళ ఇంకొక 5-6 నెలలు లేట్ వస్తే ఆ ఖమ్మం కూడా చెప్పకపోతుండే, నల్గొండ మహాబాద్ కూడా చెప్పకపోతుండే, చెప్పలేం భవిష్యత్తులో. ఎందుకంటే మోడీ వేవ్ అట్లా నడిచింది. ఇప్పుడు ఇది ఒక్క దగ్గర మొదలైంది, ఎక్కడనో. అది ఎట్లా మొదలైంది, ఏం మొదలైంది మరి సోషల్ మీడియా ద్వారా తెలియదు. 2 నెలల కిందట మోడీ వేవ్ లేదు. ఓకే, అయితే మీరు ఏమన్నారు, ఇప్పుడు 10 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు బీజేపీకి. అలాగే కాంగ్రెస్ మూడు అవుట్ రైట్గా గెలుస్తాయి. ఖమ్మం, నల్గొండ, మహాబాద్, ఈ 3 అయిపోయినాయా. ఎంఐఎం పార్టీ ఏమో హైదరాబాద్లో గెలుస్తుంది, 4 అయిపోయినాయి. ఇంకా 13 సీట్లు ఉన్నాయి. 13 ఎంఐఎం ఒకటి పక్క, 4 సీట్లు అయిపోతే ఇంకా 13 ఉంటాయి. ఈ 13 బీజేపీ గెలిచినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. 13 ఇది టఫ్ పోటీ ఇస్తుంది. ఓకే, అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ 13 మళ్ళీ అవుట్ రైట్గా గెలిచేటి 7-8 సీట్లు ఉన్నాయి. ఆదిలాబాద్ గన్ షాట్, అసలు తిరుగులేదు, ఆ రేంజ్లో ఉంది అసలు. ఎందుకంటే అక్కడ 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకత ఉన్నప్పుడే 4 ఎమ్మెల్యే సీట్లు కొట్టిరు. ఆదిలాబాద్లో పాయల్ శంకర్ అన్న, తర్వాత సిర్పూర్లో హరీష్ బాబు, నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి, తర్వాత ముదోల్లో రామారావు పటేల్. అప్పుడే అంత వ్యతిరేకత ఉన్నప్పుడే వచ్చింది. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం, తిహార్ జైల్లో పెట్టడం, ఆమె ఏడవడము, ఆమె నిన్ననే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న చూసి వచ్చారు, బాలకసుమన్ చూసి వచ్చారు. కానీ అంతకుముందు కేటీఆర్ పోవడం, హరీష్ రావు పోవడం, అంటే మంచి పని చేసి తెలంగాణ ప్రజలు మోడీ వేవ్ రావడానికి 1 ఆఫ్ ద రీజన్ కవిత కూడా అనుకోవచ్చు. ఓకే, మొన్నటిసారి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కవితనే సపోర్ట్ చేసింది. సపోర్ట్ అంటే ఆమె ఓటేయమని చెప్పలే, ఆమెను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ఒక నరేటివ్ బిల్డ్ అయింది. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల, అంటే ఆడదాని వల్ల బీఆర్ఎస్ కూలిపోయింది, అప్పుడు బీజేపీ కూలిపోయింది. రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే కవితకు లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి. ఆమె కనుక అరెస్ట్ అయి ఉంటే కాంగ్రెస్ పార్టీ రాకపోతుండే. ఈరోజు అరెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు బీజేపీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి ఒక రకంగా. అంటే అప్పుడేమో రేవంత్ రెడ్డి లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి కవితకు. ఆమె కనుక ఈ ఏడుపులు పొడబొబ్బులు పెట్టకుండా జ్వరం వచ్చింది, కాలు ఇరిగింది, ఇది బీజేపీ కుట్ర, ఆ కుట్ర, ఈ కుట్ర అని తప్పించుకొని ఏదో లాయర్ని పెట్టుకొని ఇంకెవరినో ఈడీ ఆఫీసర్ను కొనుక్కొని మొత్తానికి రకరకాలుగా చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆమె అరెస్ట్ కాలే. అసలు ఆమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడము, అరెస్ట్ కాకపోవడం రేవంత్ రెడ్డికి వరమైంది. ఓకే, ఇప్పుడు ఆమె అరెస్ట్ అవ్వడం బీజేపీకి వరమైంది.